మీ 4000 గంటలని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మోనిటైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే 3 మెథడ్ మీరు ఫాలో అయితే. సో, మీకు డౌట్ అయితే రావచ్చు. చాలామంది కామెంట్‌లు కూడా చేస్తుంటారు. కామెంట్ చేయండి మీ ఛానల్ నేమ్ ఏంటో. అన్న మీ ఛానల్ మోనిటైజేషన్ అయిందా? మీకున్న సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది ఉన్నారు కదా! అనుకుని చాలామంది కామెంట్ చేస్తారు అండ్ కామెంట్ చేయండి. దీంతో ఇది నాకు మూడో ఛానల్. తొందరపడకండి. మూడో ఛానల్ కనుక నేను అందుకనేసి నేనేమేం పాటించాను, చాలా త్వరగా నా ఛానల్‌ని ఎట్లా మోనిటైజేషన్ చేసుకున్నా ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. దెన్ కొన్ని 3 మెథడ్ చెప్తాన్నాను కదా! దాన్ని మీరు పాటిస్తే మీ 4000 గంటలు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. 1000 మంది సబ్స్క్రైబర్లు రావడం పెద్ద మ్యాటర్ కాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4000 వాచ్ అవర్స్ రావడం అంటే 4000 గంటలు రావడమే చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 4000 గంటలు అనేది ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. సో, వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లోని యూట్యూబ్ స్ట్రాటజీస్ అనేవి ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎట్లా గ్రో చేసుకోవాలి, ఎట్లా ఫాస్ట్‌గా మోనిటైజేషన్ చేసుకోవాలి ఏంటనేది ప్రతిరోజు మన ఛానల్‌లోని వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్, నా మెయిన్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏ డౌట్ ఉంటే అందులోకెళ్ళి హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రతి డౌట్‌కి క్లియర్‌గా నేను ఆన్సర్ చేస్తా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెథడ్‌లోని ఫస్ట్ వన్ ఏందంటే ఇంట్రో అనేది. చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే వచ్చిన వ్యూవర్స్‌కి లాంగ్ ఇంట్రో ఇచ్చి వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోయేలా చేస్తారు. సో, ఎప్పుడు కూడా అట్లా చేయకూడదనమాట. ఎందుకంటే మనం ఇంట్రో ఇచ్చే బట్టి వచ్చిన వ్యూవర్స్ అనేది ఈ వీడియోని నేను చివరి వరకు చూడాలా లేదా స్కిప్ చేసి వెళ్ళిపోవాలా డిసైడ్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వచ్చిన వ్యూవర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే చాలా త్వరగా నేను నేర్చుకోవాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు లాంగ్ ఇంట్రో ఇచ్చి వాళ్ళని స్కిప్ చేసి వెళ్ళిపోయేలా చేస్తే మీకు వాచ్ టైం ఎట్లా పెరుగుతుంది చెప్పండి? కనుక ఇంట్రో ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ ఇంట్రో అనేది ఇవ్వకూడదు. ఫస్ట్ 30 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యూవర్‌కి మీరు 30 సెకండ్లు గాని మీ వీడియోలో ఉంచగలిగితే ఆటోమేటిక్‌గా మీ వీడియోని చివరి వరకు చూస్తారు. ఎందుకంటే ఆ 30 సెకండ్‌లోనే వచ్చిన వ్యూవర్‌కి ఎట్లా తెలుస్తుందంటే ఈ వీడియో నేను చివరి వరకు చూడాలా, స్కిప్ చేసి వెళ్ళిపోవాలా, అక్కడే డిసైడ్ అవుతారనమాట. అదే 30 సెకండ్ల వరకు మీరు ఉంచగలిగారనుకోండి, మంచి హుక్ పాయింట్ ఇచ్చి స్ట్రాంగ్ ఇంట్రో కాకుండా ఆ 30 సెకండ్‌లోని మంచి హుక్ పాయింట్ ఇచ్చి లాంగ్ ఇంట్రో కాకుండా షార్ట్ ఇంట్రోతోని జస్ట్ హుక్ పాయింట్‌నే ఇచ్చేసి 30 సెకండ్లు ఉంచగలిగారనుకోండి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది, నేను వీడియోని చివరి వరకు చూస్తా. వచ్చిన వ్యూవర్స్ అట్లా డిసైడ్ అవుతారు. అట్లా ఎప్పుడైతే డిసైడ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వాచ్ టైం పెరుగుతుంది. మోనిటైజేషన్‌కి నేను అప్లై చేయడానికి రెడీగా ఉంటా అనుకోని మీరు ఎప్పుడైనా సరే రెడీ అయిపోవాల్సిందే. కనుక చివరి వరకు చూసేలా మనం చేయాలి. చూసేలా చేయాలంటే హుక్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. లాంగ్ ఇంట్రో అనేది ఉండకూడదు. స్ట్రాంగ్ హుక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కనుక ఎప్పుడు కూడా 30 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఇంట్రో ఇవ్వకండి. మెయిన్ హుక్ పాయింటే ప్రొవైడ్ చేయండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి ఏందంటే ప్రతి వీడియోలో నేను చెప్పా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి అనుకుని. బట్ ఈ వీడియోలో ప్లేలిస్ట్ గురించి నేను చెప్పను. మీ వీడియో చివరి వరకు చూసేలా చేస్తున్నారు కనుక ఆటోమేటిక్‌గా మీ నెక్స్ట్ వీడియోనే వచ్చిన వ్యూవర్ అనేది ప్లే చేసి చూడాలంటే ఎండ్ స్క్రీన్ ఇది యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఎండ్ స్క్రీన్‌ని అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళ ఛానల్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోకుండా మన ఛానల్‌లోనే ఉంచేలా చేయాలంటే ఎండ్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎండ్ స్క్రీన్‌లోనే ఏముంటుందంటే మీ వీడియో అనేది ప్రతి ఒక్కటి 2 వైపులా లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. కనుక వ్యూవర్‌ని చివరి వరకు మనం తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ వీడియో ప్లే అవ్వకుండా ఉండాలంటే ఎండ్ స్క్రీన్ మీరు యూజ్ చేశారనుకోండి, మీ వీడియో అనేది ఎండ్ అయ్యే 20 సెకండ్స్ లోపు మీ 2 వీడియోలు కనిపిస్తుంది. అందులో ఏదైనా సరే ఒక టైటిల్ గాని, థంబ్‌నెయిల్ గాని ఐ క్యాచ్ కనిపించిందనుకోండి, మళ్ళీ ఆ వీడియో క్లిక్ చేసి చూస్తారు. వచ్చిన వ్యూవర్ అనేది మీ ఛానల్‌లోనే స్టెబిలిటీగా ఉంచినట్టు ఉంటుంది. దెన్ వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటారు. ఆటోమేటిక్‌గా వాచ్ టైమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కనుక ఎండ్ స్క్రీన్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకండి. సో, ఫైనల్లీ మూడోది ఇది చాలా ఇంపార్టెంట్, ఐ కార్డ్. సో, ప్రతి ఒక్కరికి తెలుసనమాట ఐ కార్డ్ అంటే. బట్ దాన్ని ఎట్లా యూజ్ చేయాలో తెలియదు. సో, చాలా మందికి తెలీదు ఐ కార్డ్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే వీడియో అనేది స్టార్ట్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత ఐ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏందంటే వచ్చిన వ్యూవర్ ఈ ప్రెజెంట్ రన్ అవుతున్న వీడియోని 2 మినిట్స్ చేసిన తర్వాత ఐ కార్డ్‌లో మీరు ఆ వీడియో పెడితే నెక్స్ట్ మీ వీడియో ఇంకో వీడియోకి షిఫ్ట్ అయిపోతారు. ఇది పూర్తిగా చూడరు. కనుక ఎప్పుడైనా సరే వ్యూవర్స్‌కి మాక్సిమం వీడియో ఎండ్ 30 సెకండ్స్ ముందు ఐ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏందంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేసి వెళ్ళిపో ఉంటారు కనుక 30 సెకండ్స్ లాస్ట్ 30 సెకండ్స్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఐ కార్డ్‌లో ఉంటే ఇంకో వీడియోని మీరు షిఫ్ట్ చేసినట్టు ఉంటుంది. మీ ఛానల్‌లో స్టెబిలిటీగా ఉంచినట్టు ఉంటుంది. ఆటోమేటిక్‌గా 2 వీడియోస్‌లో కలిసి వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. కనుక ఇప్పుడు నేను చెప్పే 3 మెథడ్ మీరు ఫాలో అయ్యారనుకోండి, చాలా త్వరగా మీ 4000 గంటలు కంప్లీట్ అయిపోతుంది. చిటికలో హ్యాపీగా మోనిటైజేషన్ చేసుకోవచ్చు. నా ఛానల్‌లో కూడా నేను ఇదే పాటిస్తూ 45 రోజుల్లో నేను మోనిటైజేషన్ చేసుకున్నా. మీరు కూడా అట్లానే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చి అక్కడికెళ్ళి మెసేజ్ చేయండి. డైరెక్ట్ నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. ప్రతిరోజు నాకు వచ్చే మెసేజ్‌లు మాక్సిమం
30 నుంచి పైగా ఉంటుంది. వాళ్ళకున్న డౌట్స్ అన్ని అడుగుతుంటారు. కాల్ చేసి ఏ డౌట్ ఉన్నా సరే మీకు కూడా డౌట్ ఉంటే అడగాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో, మీ అందరికి ఇంకో చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఇటువంటి స్ట్రాటజీస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకైతే నచ్చిందనేసి అనుకుంటా. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మరిన్ని స్ట్రాటజీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఇటువంటి స్ట్రాటజీస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.